హలో ఎవ్రీవన్, ఇవాళ మనం 10th చాప్టర్ సెకండ్ ఇయర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ 10th చాప్టర్లోని ఒక 10 మార్క్స్ క్వశ్చన్ మనం ఇవాళ రెఫర్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఏంటి ఆ క్వశ్చన్? 10 మార్క్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్యామ్ షూర్గా పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నమాట. అంటే దీన్ని డిఫరెంట్గా అడుగుతుంటాడు మనకు. రైట్ బ్రీఫ్లీ అబౌట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇట్లా డిఫరెంట్గా అడుగుతుంటాడు. సో ఎట్లా అడిగినా మనం కన్ఫ్యూజ్ కాకోకుండా ఈ 10 మార్క్స్ లో నుంచి చాలా ఇంపార్టెంట్, అంటే వెయిటేజ్ ఉండే క్వశ్చన్ అనమాట. ఇది ఆ చాప్టర్ నుంచి కంపల్సరీగా వెయిటేజ్ ఉండే క్వశ్చన్. నేను బ్రీఫ్గా ప్లస్ క్లారిటీగా అర్థమయ్యేలాగా షార్ట్గా చెప్పేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద ఆన్సర్. ఫస్ట్ వన్, ఆసరా పెన్షన్ స్కీమ్ అనమాట. ఈ తెలంగాణ స్టేట్ స్టార్ట్ అయిన తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేస్తాడో అన్ని మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటి? ఆసరా పెన్షన్ స్కీమ్. పెన్షన్ స్కీమ్ మన ఇంట్లో కూడా అందరికి పెన్షన్ వస్తుంది. మన చుట్టుపక్కల, మన ఎదురింట్లో, పక్కింట్లో ఎవరికి పెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే ఎట్లాంటి పీపుల్ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్, అంటే 65+ తర్వాత దోస్ హు ఆర్ నాట్ రెడీ టు డూ వర్క్ అనమాట. అంటే వర్క్ చేసే సామర్థ్యం కోల్పోయిన వారికి, అంటే వృద్ధాప్యంలో, అంటే ఓల్డ్ ఏజ్లో ఈ పెన్షన్ అనేది గవర్నమెంట్ ప్రజలకు ఇస్తుంది. ఇక్కడ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ స్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్, ఇంకెట్లాంటి వాళ్ళకి పెన్షన్ వస్తుంది? డయాలసిస్ పీపుల్కి, అంటే కిడ్నీ డయాలసిస్. మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ డయాలసిస్ వాళ్ళకు కూడా పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది కూడా సర్టెన్ అమౌంట్లో, సర్టెన్ అది డిసీజ్ని బట్టో లేదంటే వాళ్ళ సివియారిటీ ఆఫ్ లివింగ్ని బట్టో ఇస్తారనమాట. ఎస్, నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి. ఇక్కడ చూడండి, మీరు ఏమర్థం చేసుకోవాలి? ఆరోగ్య లక్ష్మిలో ఏముంది? ఆరోగ్య లక్ష్మి అంటే ఒక విమెన్ హెల్దీగా ఉండడానికి, అంటే ఎప్పుడు హెల్దీగా ఉండాలని ఎక్కువ కేర్ తీసుకుంటాం? ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం. ఆరోగ్య లక్ష్మి అంటే ఒక ప్రెగ్నెంట్ విమెన్ హెల్దీగా ఉండాలి, బేబీని హెల్దీగా డెలివర్ చేయడానికి. బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో, అంటే బాగా పేదరికంలో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు హెల్దీ డైట్ని తీసుకోలేరు కాబట్టి గవర్నమెంట్ ఆ మదర్కును ఆ బేబీకును హెల్దీ డైట్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళు హెల్దీగా ఉండి బేబీని హెల్దీగా డెలివర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా ఏం చేస్తారంటే, అంగన్వాడీ సెంటర్స్, మీ అందరికీ తెలుసు, అంగన్వాడీ సెంటర్స్లో మదర్ అండ్ బేబీకి ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో ఆ ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ అయ్యేదాకా మంచి పౌష్టికాహారం ఇస్తారు. ఎగ్స్, మిల్క్, పప్పులు, లేకపోతే ఇంకా కావాల్సిన టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ లాంటి టాబ్లెట్స్, వాళ్ళకి హెల్దీ డైట్ ఇవ్వడానికి అనమాట. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ ఉంటే విమెన్ ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో, వాళ్ళు మంచి పౌష్టికాహారం తీసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. డైలీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. త్రూ దట్ ఆ పుట్టబోయే బిడ్డ కూడా మాల్ న్యూట్రిషియస్గా పుడతాడు. అంటే సరైన పోషకాలు లేకపోతే బేబీ యొక్క గ్రోత్ పెరగదనమాట. సో అట్లాంటి పౌరుల వల్ల కంట్రీకి ఎప్పటికైనా డిఫెక్టే. కాబట్టి అంటే ఒక కంట్రీ హెల్దీగా ఉండాలి, బాగా అన్నింటిలో ముందు ఉండాలి, స్పోర్ట్స్లో ముందు ఉండాలి, డెవలప్మెంట్లో ముందు ఉండాలంటే మంచి పౌరులు కావాలి, హెల్దీ పౌరులు కావాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అట్లాంటి మాల్ న్యూట్రిషియస్ బేబీ పుట్టకుండా వాళ్ళు ఎప్పుడైతే 5 months ప్రెగ్నెంట్ అప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా, ఆ బేబీ ఎవరైతే 6 years వచ్చేదాకా గవర్నమెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది త్రూ అంగన్వాడీ స్కీము. ఎందుకంటే ఆరోగ్య లక్ష్మి స్కీమ్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అమ్మ ఒడి. ఈ ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేసుకోవడానికి, అంటే ఇంట్లోనే ప్రసవం కాకోకుండా హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకొని బేబీ మదర్ ఇద్దరు కూడా హెల్దీగా ఉండడానికి, అంటే ఎలాంటి డేంజర్లు జరగకుండా ఉండడానికి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రమోట్ చేస్తుంది. అంటే మీరు కనుక ఎవరైతే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో ఆరు కనుక వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ పుట్టాడు అనుకోండి, బేబీ బాయ్ పుట్టే వాళ్ళకు 12,000 rupees అనేది ఇస్తుంది అనమాట. అంటే ఇన్సెంటివ్ లాగా 12,000 rupees ఎంకరేజ్మెంట్ అనమాట వాళ్ళకు. అదే ఒక బేబీ గర్ల్ పుట్టింది అనుకోండి, 13,000 rupees అనేది గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక 1,000 rupees పెంచిస్తుంది. దీనికి కూడా ఒక మోటో ఉందన్నమాట. ఏంటి? గర్ల్ చైల్డ్ బర్డెన్ అని చంపేసే వాళ్ళు ఉంటారు. చైల్డ్ డెత్స్ అంటే ఇన్ఫాంట్ మెర్టాలిటీ రేటు పెరగకుండా, ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేటు పెరగకుండా, అమ్మాయిల్ని చంపేయకుండా, బేబీ గర్ల్స్ని చంపేయకుండా. అంటే అమ్మాయి అంటే
లాస్ కాదు, ప్లస్ మైనస్ కాదు, ప్లస్ అమ్మాయిలు పుడితే లాభమే తప్ప నష్టం లేదని ప్రమోట్ చేయడానికి ఇంకొక ఎక్స్ట్రా 1000 రూపీస్ కూడా గవర్నమెంట్ గర్ల్ చైల్డ్ పుట్టినప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్ పోయిన కేసీఆర్ హయాంలో అయితే కేసీఆర్ కిట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. అందులోనూ వాళ్ళ బేబీ మెయింటెనెన్స్ కావాల్సిన యాక్సెసరీస్ ప్లస్ మదర్కి హార్లిక్స్, విమెన్ హార్లిక్స్, ఇట్లా కొంచెం బూస్టింగ్ ప్రోటీన్స్ కానీ ఉండే పౌడర్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మిషన్ భగీరథ. మిషన్ భగీరథ ఏంటి మీ అందరికి తెలుసు, వాటర్ ప్రాబ్లం ఉంది తెలంగాణలో ప్రీవియస్గా, అంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనమాట. ఈ ఆఫ్టర్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఎవ్రీ హౌస్కి 100 లీటర్స్ వాటర్ సప్లై చేయాలనేది దీని మిషన్ అనమాట. అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై టు ద ఎవ్రీ హౌస్ మినిమం పర్ క్యాపిటల్ 1000 లీటర్స్ నుంచి 100 లీటర్స్ నుంచి 1000 లీటర్స్ వరకు. ఇది కొంచెం డిఫర్ అవుతుంది విలేజెస్కి సిటీస్కి అనమాట. అంటే ఎవ్రీ హౌస్కి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం దీని మిషన్ అనమాట. అంటే అందరికి త్రాగునీరు అందజేయడం అనమాట. సో ఇది కూడా ఒక మంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హౌసింగ్ ఫర్ పూర్. హౌసింగ్ ఫర్ పూర్ ఏంటి అంటే పేదవాళ్ళకి ఉండడానికి ఇల్లు. అందరు ఏం కోరుకుంటాం, మామూలు మధ్యతరగతి పేదవాళ్ళంతా ఏం కోరుకుంటారు, ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలా అనుకుంటారు అనమాట. సో ఏంటి ఇక్కడ అంటే ఒక పర్సన్ లేదా ఒక ఫ్యామిలీ రెస్పెక్టబుల్గా బ్రతకడానికి ఇల్లు కావాలి. సో హౌసింగ్ ఫర్ పూర్ అనేది మనం వినే ఉంటాం. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లులని, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులని ఇస్తున్నారు. సిటీస్లో అయితే అపార్ట్మెంట్స్ కట్టేస్తారు, ఊర్లలో అయితే ఇండిపెండెంట్ హౌస్ అని కూడా మనకు ఇస్తూ ఉన్నారు అనమాట. సో హౌసింగ్ ఫర్ పూర్ అనేది కూడా ఒక మంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. రైస్ డిస్ట్రిబ్యూషన్ మీకు తెలుసు ఏంటి, రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తారని తెలుసు. రేషన్ కార్డు ఉండే వాళ్ళందరికీ రేషన్ షాప్లో బియ్యం, కందిపప్పు, షుగర్, అంటే ఏవైతే నీడెడ్ మనకు డైలీ నీడ్స్ ఉంటాయో అంటే కుకింగ్కి గాను సర్వైవ్ అవ్వడానికి కానీ ఇవన్నీ కూడా రేషన్ షాప్లో మనకు రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 రూపీ పర్ కిలో లాగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా ఒక మంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఆకలి తీర్చే ప్రోగ్రామ్ కాబట్టి ఎవరైతే సన్నబియ్యం కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ రైస్ని తెచ్చుకుంటారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ డెవలప్మెంట్ ఫండ్స్. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అని 3 విధాలుగా డివైడ్ చేసేసి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి మనకు జరగడం జరిగింది. ఏంటి అమ్మఒడి. నెక్స్ట్ అమ్మఒడిలో అంబేద్కర్ ఓవర్సీస్ అనమాట. అంబేద్కర్ ఓవర్సీస్లో ఏం చేస్తారంటే ఎవరైతే బాగా చదివే పిల్లలు ఉంటారో వాళ్ళు ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నారు అనుకోండి, అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నారు, అలాని ఎంకరేజ్ చేయడానికి ఒక 12 lakhs to 15 lakhs అబ్బాయి చేసే కోర్సుని బట్టి ఆ గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట వాళ్ళకంటే, టు స్టడీ ఇన్ అబ్రాడ్ అనమాట. ఇదే అంబేద్కర్ ఓవర్సీస్ అంటే ఫారిన్. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి అంటే మీకు తెలుసు అందరికి, ఎవరైతే ఒక 18+ ఉండే అమ్మాయి పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది బిలో పావర్టీ లైన్ వాళ్ళకి. అంటే ఏంటి, వాళ్ళకి కొంచెం డబ్బు అవసరం ఉంటుంది పెళ్లి చేయాలంటే. సో ఈ డబ్బుని ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ద్వారా గవర్నమెంటే ఎవరైతే విమెన్ ఉన్నారో పెళ్లి మ్యారేజ్ చేసుకోబోయే విమెన్కి అందజేస్తుంది. ఎంత అందజేస్తుంది అంటే 1,116 రూపీస్ అనమాట. అంటే 116. మన తెలంగాణ కల్చర్లో ఎక్కడైనా పోతే చదివింపులో పెట్టుబడులు అంటారు కదా, పెట్టుబడులు అంటే ఏంటి, పెట్టడం అనమాట, వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇవ్వడం. ఇక్కడ కళ్యాణ లక్ష్మి స్కీమ్లో కూడా గవర్నమెంట్ వాళ్ళకి 1 lakh తో పాటు 116. సో అంటే అదొక ట్రెడిషన్ని ఫాలో అప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ 116 రూపీస్ అనేది ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అట్లానే షాదీ ముబారక్ స్కీమ్. ఈ షాదీ ముబారక్లో కూడా సేమ్ స్కీమ్ అండి. 1,116 రూపీస్ గవర్నమెంట్ ఎవరైతే ఈ బ్యాక్వర్డ్ మైనారిటీ విమెన్ ఉంటారో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఆ అమ్మాయికిను ఈ 1,116 రూపీస్ ఇచ్చి సపోర్ట్ చేస్తుంది అనమాట పెళ్ళికి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ. సో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు 10 మార్క్స్కి ఖచ్చితంగా ఇది నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఓవరాల్గా ఉంటుంది. ఇదేం పెద్ద టఫ్ అయిన క్వశ్చన్ కాదు, అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంది.
సో ఓరల్గా కూడా మనం జనరల్గా కూడా రాయగలిగే సబ్జెక్ట్ ఉంది ఇందులో, ఈ టాపిక్లో. సో ఇది డామ్ షూర్ మస్ట్ అండ్ షుడ్ మనం నేర్చుకోవాల్సిన క్వశ్చన్ అనమాట, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్స్. సో ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్ లేదా ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్ యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ద కామెంట్. సో దట్ నేను దాన్ని మళ్ళీ పాసిబిలిటీ ఉంటే ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్ అనమాట. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్, అలాగే కాలేజెస్లో కానీ వేరే చోట్ల కానీ ఇంగ్లీష్లో చెప్పడం వల్ల కొన్నిసార్లు క్యాచ్ చేయలేకపోతారు. బేసిక్గా నేను ఈ ఇట్లా తెలుగులో చెప్పడానికి ఏంటి రీజన్ అంటే వాళ్ళకు కూడా టు అండర్స్టాండ్ ఈజీ. ఒకసారి మనం తెలుగులో అర్థం చేసుకుని ఇంగ్లీష్లో కూడా చదువుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఆ మోటోతోటి ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దీన్ని ఫార్వర్డ్ చేయమని నేను సజెస్ట్ చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.